Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the third unit of full stack development. Okay, third unit lo mottam MongoDB గురించి ఉంటుంది, which is the database. మొత్తం database గురించి ఉంటుంది. Don't worry about that. ఇది నేను ఫస్ట్ యూనిట్లో మీకు MongoDB గురించి చెప్పిన. ఇంకా చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. గో చెక్ ఇట్ అవుట్ అండ్ వాచ్ ద వీడియో. అండ్ PDF నోట్స్ కావాలంటే మా డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. గో గెట్ ద నోట్స్ ఫ్రమ్ దాట్. ఓకే, సో లెట్స్ సీ ద టాపిక్స్ కవర్డ్ ఇన్ ద యూనిట్ 3. నెక్స్ట్ ఫస్ట్ MongoDB అంటే ఏంటిది? నీడ్ ఆఫ్ NoSQL. NoSQL నథింగ్ బట్ MongoDB అనమాట. అంటే SQL ఫార్మాట్లో స్టోర్ కానీ డేటా మొత్తం MongoDB డేటాలో స్టోర్ అవుతుంది. అంటే NoSQL అంటే MongoDB అనమాట. SQL అంటే టేబుల్ ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ టాపిక్ అండర్స్టాండింగ్ MongoDB. MongoDB అంటే ఏంటిది అసలు? సో ఇందులోనే ఇది కవర్ అయిపోతాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఇది సేమ్ ఇందులో కవర్ అయిపోతుంది అండ్ ఇది కూడా ఇలా కవర్ అయిపోతుంది. నెక్స్ట్ MongoDB డేటా టైప్స్ ఏంటి? ప్లానింగ్ యువర్ డేటా మోడల్. ఇట్లా మనం డేటా మోడల్ని ప్లాన్ చేసుకోవాలి అంటే ఎలా బిల్డ్ చేసుకోవాలి. బిల్డింగ్ ద MongoDB ఎన్వైర్న్మెంట్ సేమ్. అండ్ అడ్మినిస్టరింగ్ యూజర్ అకౌంట్స్, కన్ఫిగరింగ్ యాక్సెస్ కంట్రోల్, అడ్మినిస్టరింగ్ డేటాబేసెస్, మేనేజింగ్ కలెక్షన్స్, యాడింగ్ ద MongoDB డ్రైవర్ టు Node.js, కనెక్టింగ్ టు MongoDB ఫ్రమ్ Node.js, అండర్స్టాండింగ్ ద ఆబ్జెక్ట్స్ యూజ్డ్ ఇన్ ద MongoDB Node.js డ్రైవర్, యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ డేటాబేసెస్, యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ కలెక్షన్స్. ఓకే, సో ఇవన్నమాట ఇవి టాపిక్స్. చాలా సింపుల్ ఉంటుంది. జస్ట్ MongoDB అండ్ బేసిక్స్, దాని కంపోనెంట్స్, దాంట్లో డేటా టైప్స్ మనం ఎట్లా కనెక్ట్ చేసుకుంటాం, డేటాబేస్ని Node.js ఎలా కనెక్ట్ చేసుకుంటున్నాము అని తెలిస్తే చాలా సింపుల్ అనమాట. MongoDB సొంతంగా రాసుకోవచ్చు. సో సింపుల్గా ఒక ఓవర్వ్యూ ఇస్తాను మీకు. ఫుల్ స్టాక్ అని అంటే సో ఫ్రంట్ ఎండ్ అండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ అనమాట. ఓకే, ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్. సో మనకి MongoDB ఎందులో ఉంటుంది అంటే కంప్లీట్గా బ్యాక్ ఎండ్లో ఉంటుంది. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఏమో మొత్తం యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్ చేసుకోనికి అనమాట. ఓకే, లైక్ మనకి ఇప్పుడు మనకు కనిపించే మొత్తం యూజర్ ఇంటర్ఫేస్ దాన్ని డెవలప్ చేసుకోనికి అంటే ఆ వెబ్ పేజ్ని స్ట్రక్చర్ చేయడానికి, ఆ డిజైన్ చేసుకోనికి మనకు రియాక్ట్ చేసి యూజ్ చేసుకుంటాం. ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకుంటాం. ఫ్రంట్ ఎండ్లో HTML, CS, JavaScript అండ్ రియాక్ట్ చేసుకొని ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేసుకుంటాం అనమాట. రియాక్ట్ చేసుకోవచ్చు, Angular చేసుకోవచ్చు, Vue.js. అండ్ కమింగ్ టు ద బ్యాక్ ఎండ్, సో బ్యాక్ ఎండ్లో మనం Node.jsని యూజ్ చేసుకుంటాం, ఒక లాంగ్వేజ్. అండ్ డేటా మొత్తం స్టోర్ అవ్వాలి కదా, స్టోర్ చేసుకుని నేను స్టోర్ చేసుకుంటాం అంటే ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. సో డేటాబేస్లో మనకు టైప్స్ ఉంటాయి. SQL టైప్ ఆఫ్ డేటాబేస్ ఉంటుంది అండ్ NoSQL టైప్ ఆఫ్ డేటాబేస్ ఉంటుంది. SQL అంటేనేమో మనకు యూజువల్గా ఇట్లా టేబుల్స్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, రోస్ అండ్ కాలమ్స్ స్టోర్ అయిపోతూ ఉంటుంది డేటా. బట్ NoSQL అంటే MongoDB టేబుల్స్ అనేవి యూజ్ చేసుకోము. జస్ట్ నార్మల్గా లైన్స్లో మనం ఎలా రాసుకుంటాం ఇదంతా అలా రాసుకుంటాం అనమాట. అలా రాసుకొని స్టోర్ చేసుకుంటాం. ఓకే, కొన్ని కమాండ్స్ ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అవి యూజ్ చేసుకొని అంటే JSON ఫార్మాట్ అనమాట. JavaScript ఆబ్జెక్ట్ నోటేషన్ అనే ఫార్మాట్ ఉంటుంది. దాంట్లో మనం APIs ఇంటిగ్రేషన్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం డేటా మొత్తం. ఓకే, సపోజ్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో మనం ఏమైనా సర్చ్ చేసినాం అంటే ఇప్పుడు గూగుల్లో సర్చ్ చేసినాం. సో మనం గూగుల్ ఓపెన్ చేయగా ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా, అదంతా ఫ్రంట్ ఎండ్. ఓకే, అదంతా క్లయింట్ సైడ్ అనమాట. దాన్ని సర్చ్ చేయగానే సంథింగ్ వస్తుంది మనకి. ఏ నుంచి వస్తుంది? అదంతా ఒక డేటాబేస్ నుంచి వస్తుంది. ఆ డేటాబేస్కి అండ్ ఫ్రంట్ ఎండ్కి ఎలా కనెక్షన్ ఉందంటే APIs అనమాట. ఓకే, APIs అని చెప్పేసి మాంగోస్, మిడిల్ వేర్స్ అని చెప్పేసి, పార్సర్స్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇవి జస్ట్ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇన్ ఆర్డర్ టు interact between the front end and back end, there are some middlewares like parsers. So we usually use a application programming interface, APIs యూజ్ చేసుకుంటాం. we usually use APIs for the interaction between the front end and back end అని చెప్పేసి ఇట్లాంటి కామన్ జనరల్ పాయింట్స్ రాయండి అంతే. ఎందుకంటే మీరు కంప్లీట్ ఫుల్ స్టాక్ డెవలపర్ కాదు, ఒక సబ్జెక్ట్ మీకు ఇది. ఓకే, సో ఇన్ కేస్ మీరు కంప్లీట్ ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే యూ కెన్ రైట్ దట్ కోడ్ కూడా రాస్తారు మీరు, కన్సోల్ లాగా అని చెప్పేసి. అవన్నీ మీకు తెలిసి ఉంటాయి కదా, అవుట్పుట్స్, ఇన్పుట్స్, వేరియబుల్ టు డేటా టైప్స్ అవన్నీ. అప్పుడు మీరు రాసేసుకోవచ్చు. ఇన్ కేస్ జస్ట్ నేను ఎగ్జామ్ కోసం పాస్ అవ్వాలంటే ఇలా జనరల్ టర్మ్స్ రాయండి. ఓకే, బట్టి పట్టకండి, జస్ట్ జనరల్ టైమ్స్ రండి, నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ఓకే, రైట్, ఇదనమాట. సో ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి ఇలా జరుగుతూ ఉంటుంది. ఏది MongoDB అని అంటే. సో ఇక్కడ డేటాబేస్లో స్టోర్ అయిన డేటా మొత్తం మనకి ఏమవుతుంది? ఫ్రంట్ ఎండ్లో మనం ఎప్పుడైతే ఒక రిక్వెస్ట్ పెడతాం అంటే ఎప్పుడు సెర్చ్ చేస్తామో అది HTTP రిక్వెస్ట్గా కన్సిడర్ అయ్యి సో బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాం అంటే HTTP రిక్వెస్ట్కి HTTP రెస్పాన్స్ని సెండ్ చేస్తుంది ఇటు ఫ్రంట్ ఎండ్కి. మనం రిక్వెస్ట్ పెట్టిన దానికి రెస్పాన్స్ పంపిస్తుంది. ఆ రెస్పాన్స్ ఎలాగ వస్తుంది మరి? ఆ డేటాబేస్లో స్టోర్ అయిన డేటా మొత్తం మనకు రెస్పాన్స్ లాగా వస్తుంది. ఓకే, రైట్, అదనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఇది కంప్లీట్ ఓవర్లే ఆఫ్ MongoDB. ఓకే, సింపుల్ చూసాం ఇక్కడ డెఫినేషన్స్ ఏమున్నాయో. వాట్ ఈస్ MongoDB? MongoDB ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ డాక్యుమెంట్ డేటాబేస్. ఓకే, ఇది ఒక ఓపెన్ సోర్స్ NoSQL డాక్యుమెంట్ డేటాబేస్ అనమాట. దట్ స్టోర్స్ డేటా ఇన్ ఫ్లెక్సిబుల్ JSON అని చెప్పినగా JSON స్టోర్ అవుతుంది డేటా అనేది. అంటే JavaScript ఆబ్జెక్ట్ నోటేషన్, టేబుల్ స్టోర్స్లో కాదు. ఓకే, రాదర్ దాన్ ఫిక్స్ యూజింగ్ ద టేబుల్స్ అండ్ కాలమ్స్ ఇన్ ద రిలేషన్ డేటాబేస్. రిలేషన్ అంటే ఏంటి? రిలేషన్ అంటే ఒక టేబుల్ అంటే ఏంటి? రోస్, కాలమ్స్ ఉంటాయి. ఆ రోస్ అండ్ కాలమ్స్ స్టోరీస్ మనకి ఏమవుతుంది? చాలా టేబుల్స్ క్రియేట్ చేయాలి, మొత్తం మాగా ఉంటాయి, టాస్క్ ఉంటుంది. అది ఇది అనుకో MongoDB అనుకో అవసరమే లేదు, సింపుల్గా రాసేసుకోవచ్చు అనమాట. ఓకే, JSON ఫార్మాట్ రాసుకుంటాం డేటా అనేది. మీకు 2 మార్క్స్ అడే ఛాన్స్ ఉంటుంది. ఇన్ విచ్ ఫార్మాట్ ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ ఆఫ్ MongoDB అని అంటే JSON అని చెప్పేసి రాసేసుకోండి.
JSON అని రాసుకోండి. ఇట్ ఈస్ built on horizontal scale out architecture. ఎలా ఉంటుంది స్ట్రక్చర్? హారిజంటల్ స్కేల్ అవుట్. ఓకే, ఐడియల్ ఫర్ మోడర్న్ అండ్ క్లౌడ్ నేటివ్. సో MongoDB అట్లాస్ ఉంటుంది మనకి, అది క్లౌడ్ అనమాట, క్లౌడ్ బేస్డ్. అది మనం ఎవరైనా దాన్ని సింపుల్ యూజ్ చేసుకోవచ్చు. మీకు అది చూపెడితే కూడా MongoDB అట్లాస్ అని దాంట్లో సైన్ ఇన్ మీకు మెంబర్ దాంట్లో ఒక యూజర్ని. ఓకే, నెక్స్ట్ దీని ఫీచర్స్ ఏంటి అంటే స్కీమా ఫ్లెక్సిబిలిటీ, పవర్ఫుల్ క్వైరీస్ అంటే సెర్చింగ్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. నెక్స్ట్ ఇండెక్సింగ్, హై పర్ఫార్మెన్స్, హారిజంటల్ స్కేలింగ్, హై అవైలబిలిటీ అండ్ రిప్లికేషన్, rich ecosystem. So these are the key features of the MongoDB. So schema flexibility అంటే modify data structures on the fly, no memories. So in case ఇప్పుడు మనం modify చేసుకోవాలి డేటా అంటే సింపుల్ గా MongoDBలోకి వెళ్ళి మనం modify చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ పవర్ఫుల్ క్వైరీస్ అంటే సపోర్ట్స్ అడాక్ ప్రాపర్టీస్ అండ్ రేంజ్, రిజెక్ట్స్, అగ్రిగేషన్. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి మనకు, ఈ క్వైరీస్ ఉంటాయి. అంటే మనము డాక్, అడాక్ ఈ అండ్ రేంజ్ ఇవన్నీ డిఫరెంట్ టైప్ మనం సెర్చ్ చేస్తాం, రైట్. సో అవి సపోర్ట్ చేయాలి కదా, ఇది సపోర్ట్ చేస్తారు. MongoDB అనేది చాలా సపోర్ట్ చేస్తుంది అన్నింటికి. సో యూజువల్గా కొన్ని డేటాబేసెస్ అనేది సపోర్ట్ చేయమన్నమాట. ఫైర్ బేస్ అని ఉంటుంది, ఫైర్ బేస్ అన్నింటికి సపోర్ట్ చేయదు. ఓకే, నెక్స్ట్ ఇండెక్సింగ్ ఆఫర్స్ వేరియస్ ఇండెక్సెస్. ఇది ఒకటే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ మనకు చూస్తుంది అనమాట, లైక్ కాంపౌండ్, జియోస్పేషియల్, టెక్స్ట్, హ్యాషింగ్ ఇండెక్స్. సో ఇవన్నీ మనకు సపోర్ట్ చేస్తాయి అనమాట దీంట్లో. అంటే యూజువల్గా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం, దీనిలో కాంపౌండింగ్ ఇండెక్సింగ్ అయినా జియోస్పేషియల్ ఇండెక్సింగ్ అయినా. ఎక్కువ యూజ్ చేసేది మొత్తం హ్యాషింగ్ అనమాట, హ్యాష్ బేస్డ్ ఇండెక్సింగ్. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది హై పర్ఫార్మెన్స్ కూడా హై ఉంటుంది. అండ్ హారిజంటల్ స్కేలింగ్, లైక్ దాని స్ట్రక్చర్ హారిజంటల్ స్కేలింగ్ కాబట్టి హారిజంటల్గా డేటా అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది మల్టిపుల్ సర్వర్స్కి. హై అవైలబిలిటీ అండ్ రిప్లికేషన్. సో రిప్లికేట్ నథింగ్ బట్ రిమూవ్ కలెక్ట్స్ ది డేటా అనమాట. ఓకే, రైట్. అంటే ఇట్ రెస్పాన్సెస్ మన ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటే చెక్ చేసుకుంటుంది. రిచ్ ఎకోసిస్టమ్, ప్రాపర్గా ఆర్కిటెక్చర్ అనేది ప్రాపర్గా ఉంటుంది. రిచ్ ఎకోసిస్టమ్ అంటే క్లౌడ్స్ అనమాట, క్లౌడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అలా అనమాట, క్లౌడ్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ వై నో SQL ఇస్ నీడెడ్. సో మరి ఇప్పుడు SQL ఉంది కదా, SQL ఉన్నాక న్యూ SQL ఎందుకు చూసుకోవాలి? సో SQLకి దీనికి డిఫరెన్స్ అని చూసుకుందాం. SQL అంటే టేబుల్స్ స్టోర్ అవుతుంది, రైట్. టేబుల్స్లో కొంచెం మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం యాడింగ్ డేటా అయినా, రిమూవింగ్ డేటా అయినా, కొంచెం అప్డేటింగ్ డేటా అయినా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే ఇన్ కేసు నో SQL అనుకుంటే మనం సింపుల్గా అసలు టేబుల్స్ రోజు కాలమ్స్ ఫాలో అవ్వము, సింపుల్గా వెళ్ళిపోతామని అంటే దీని వల్ల యూజ్ అదే కదా, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఫాస్ట్ రీడ్ అండ్ రైట్ చేసుకోవచ్చు. నేను చెప్పిన పాయింట్ ఉంది, ఫాస్ట్గా రీడ్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా రైట్ చేసుకోవచ్చు. అని అంటే మనకి మన ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా చూసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ స్కీమ్ అంటే నో ఫ్లెక్సిబుల్ టేబుల్ స్ట్రక్చర్. సో దీనికి ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి అండ్ ఇన్ని టేబుల్స్ ఉండాలని చెప్పేసి ఏమి ఉండదు. ఓకే, హ్యాండిల్స్ బిగ్ డేటా. సో ఇప్పుడు టేబుల్స్ ఉన్నాయి, 10 టేబుల్స్లో మాత్రం డేటా స్టోర్ అవుతుంది. అంటే మనకి ఏముంది అక్కడ లిమిటేషన్ ఆఫ్ డేటా, ఇంత డేటా మాత్రమే స్టోర్ అవ్వాలని ఉంది. బట్ ఇక్కడ మనకు హ్యాండిల్స్ బిగ్ డేటా, అట్లా లిమిటేషన్ ఏమి ఉండదు. ఓకే, JSON ఫార్మాట్లో సింపుల్గా స్టోర్ అయిపోతుంది. అంటే మన జనరల్ లాంగ్వేజ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈజీ హారిజంటల్ స్కేలింగ్. సింపుల్గా హారిజంటల్ స్కేలింగ్లో సర్వర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. బిల్ట్ ఇన్ రిప్లికేషన్ అండ్ అవైలబిలిటీ. ఇక్కడ సేమ్ పాయింట్స్ ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ అవే పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అజైల్ డెవలప్మెంట్ అంటే ఐడియల్ ఫర్ ర్యాపిడ్ ఇటరేషన్. అంటే ఫాస్ట్గా ఇటరేషన్స్ అని అంటే యాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఓపెన్ సోర్స్. ఇది ఓపెన్ సోర్స్, చాలా సింపుల్ అంటే కాస్ట్ అంత ఏమి ఉండదు. ఓకే, మనకు MongoDB అట్లాస్లో మనకు జీరో ప్రైజింగ్ ఉంటుంది, అంటే విత్ నో కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సర్వర్స్ని క్లస్టర్స్ ఉంటాయి అనమాట. ఒకసారి చూద్దాం, మీకు అర్థమైపోతుంది సింపుల్గా. ఇక్కడ దిస్ ఇస్ అ MongoDB హియర్. సో అట్లాస్, ఓకే, MongoDB అట్లాస్, దిస్ ఇస్ అ MongoDB, దిస్ ఇస్ మైన్, ఇది నాది. సో ఇక్కడ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా. సో దీంట్లో నేను చేసిన ఫైల్స్ కూడా చూపెడతా. సో ఇది IP యాక్సెస్ లిస్ట్ అని అంటే నేను చేసుకున్న సర్వర్స్లో కొన్ని అనమాట, 3 సర్వర్స్ అనమాట, 3 పోర్ట్స్ అనమాట. ఇవి ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రసెస్ అనమాట. సో దీని మీద ఇప్పుడు సర్వర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ క్లస్టర్స్ చూసుకున్నాం, ఇక్కడ కొద్దిగా లోడ్ అవడానికి టైం పడుతుంది. ఎస్, సో బ్రౌజ్ కలెక్షన్ క్లిక్ చేసుకోగానే నేను ఏమేమి చేసుకున్నాను అని చెప్పేసి వస్తాయి అనమాట. సో దీంట్లో నేను ఏమేమి చేసిన మొత్తం వస్తాయి. ఓకే, నేను ఒక ప్రొడక్ట్స్ అని చెప్పేసి మై ప్రాజెక్ట్లో క్రియేట్ చేసుకున్నా. సో దీంట్లో ఏమొస్తున్నాయి చూడండి ఒకసారి. సో దిస్ ఇస్ ద JSON ఫార్మాట్ అనమాట. ఇప్పుడు SQL అంటే ఏంటిది, టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తున్నాం కదా. బట్ ఇక్కడ ఏమవుతుంది, సో సింపుల్గా నేమ్ పిజ్జా, ప్రైస్ 200, ఇమేజ్ URL. సో దాని ఇమేజ్ లింక్ అనమాట ఇది, రైట్. సో సింపుల్గా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్, మన జనరల్ లాంగ్వేజ్ రాసుకున్నది అంతా, రైట్. ఈ ఆబ్జెక్ట్ ఐడి అంతా అది క్రియేట్ చేసుకుంటే జస్ట్ నేమ్ చేసుకోవాలంటే ఈ నేమ్, ప్రైస్, ఇమేజ్ URL అంటే దాన్ని లింక్ ఇచ్చుకోవాలి. ఇమేజ్ నీకు ఏ ఇమేజ్ డిస్ప్లే చేసుకోవాలనుకుంటావో ఆ ఇమేజ్ లింక్ ఇచ్చేసుకోవాలి. సో ఇక్కడ నేమ్ పిజ్జా, ఇన్వర్టెడ్ కామర్స్లో ఇవి ఉంటాయి. ఓకే, లైక్ ఇప్పుడు 200 కాబట్టి ఇది ఇంటీజర్, ఇది క్యారెక్టర్ పిజ్జా అనేది. ఓకే, రైట్. ఇవన్నవే different types of data నేను స్టోర్ చేసినవి. సో దిస్ ఇస్ అ MongoDB స్పెషాలిటీ, MongoDB Atlas. ఇట్ ఈస్ అ క్లౌడ్ సర్వీసెస్ ఆఫ్ ద MongoDB database. ఓకే, రైట్. Sorry for that. Okay,
నవ్వు MongoDB డేటాబేస్ గురించి చూసుకున్నాం. ఇది MongoDB దాని గురించి అంతా. ఇప్పుడు MongoDB డేటాబేస్లో ఏముంటాయంటే స్ట్రింగ్, ఇంటీజర్స్, బూలియన్, మినిమం, మ్యాక్సిమం, డబుల్, అరే. సో ది 6 అనేవి మెయిన్ డేటా టైప్స్ అనమాట. న్యూమెరికల్స్, క్యారెక్టర్స్, స్ట్రింగ్స్, అరేస్. ఓకే, న్యూమెరికల్లో డబుల్ ఇంటీజర్ 32 బిట్, ఇంటీజర్ 64 బిట్, డెసిమల్ 128. నెక్స్ట్ స్ట్రింగ్ అండ్ బైనరీ అంటే స్ట్రింగ్ UTF ఎన్కోడెడ్ టెక్స్ట్ అనమాట. ఇది బైనరీ డేటా BN 0s and 1s. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ID 12 బైట్ అనమాట దీంట్లో. నెక్స్ట్ కాంప్లెక్స్ టైప్స్ ఆబ్జెక్ట్, అరే. కాంప్లెక్స్ డేటా టైప్స్లో ఆబ్జెక్ట్, అరే. అరే అంటే సేమ్ వాల్యూస్ అనమాట, లిస్ట్ ఆఫ్ సేమ్ వాల్యూస్. ఆబ్జెక్ట్ అనేది జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ JSON ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. ఇంతసేపు చూపెట్టిన కదా అదే. నెక్స్ట్ లాజికల్ టైప్స్ అంటే బూలియన్, నల్. నెక్స్ట్ టెంపోరల్ టైప్స్ అంటే డేట్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్స్ అనమాట, టైమ్ స్టాంప్ అండ్ డేట్స్. అదర్ టైప్స్ నార్మల్గా ఇంకేముంటాయంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, జావా స్క్రిప్ట్ కోడ్, జావా స్క్రిప్ట్ విత్ స్కోప్, మిన్కి అండ్ మ్యాక్స్కి. ఇవన్నీ దోషాలు అదర్ టైప్స్ జస్ట్ ఇంటీజర్స్, స్ట్రింగ్స్, అరేస్ ఇవి తీసుకుంటే సరిపోతుంది. ఇవి రాస్తే సరిపోతాయి MongoDB డేటా టైప్స్లో. ఓకే, నెక్స్ట్ టాపిక్ ప్లానింగ్ యువర్ డేటా మోడల్. ఒక డేటా మోడల్ని మనం ఒక డేటా మోడల్ని ఎలా బిల్డ్ చేసుకుంటాం అనేది చూసుకుందాం అనమాట, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఏంటంటే అలైన్ విత్ అప్లికేషన్ యాక్సెస్ పార్ట్నర్. సో ఫస్ట్ మనం ఆథరైజేషన్, అథెంటికేషన్ ఇచ్చుకోవాలంటే ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా యాక్సెస్ తీసుకోవాలి. రీడ్ హెవీ అప్లికేషన్స్. కన్సిడర్ ఎంబెడింగ్ రిలేటెడ్ డేటా టు రెడ్యూస్ ద నీడ్ ఫర్ మల్టిపుల్ క్వైరీస్. సో మళ్ళీ క్వైరీస్ని పర్ఫామ్ చేయకుండా సింపుల్గా సింగిల్ క్వైరీ జరిగేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ రైట్ హెవీ అప్లికేషన్స్. సో నార్మలైజేషన్ కెన్ హెల్ప్ మినిమైజ్ డేటా డూప్లికేషన్. సో రైట్ హెవీ అప్లికేషన్స్ ఏంటంటే ఎక్కువ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయకుండా మనం జస్ట్ మినిమైజ్ చేసుకోవాలన్నమాట. సింపుల్ డేటాను మనము చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డూప్లికేషన్ మళ్ళీ అవసరం లేదు, కన్సిస్టెన్సీగా డేటా అనేది ఉంటుంది. ఓకే, ఫ్రీక్వెంట్ అప్డేట్స్ టు స్పెసిఫిక్ ఫీల్డ్స్. అదొకటే కాకుండా మనకి ఇంకేదో అప్డేట్ చేసుకోవాలంటే ఫాస్ట్గా అప్డేట్ చేసుకునే విధంగా ఉండాలి. రీరైటింగ్ లార్జ్ ఎంబెడెడ్ డాక్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూజ్ బిట్వీన్ ఎంబెడింగ్ అండ్ రిఫరెన్సింగ్. సో ఎంబెడింగ్ అంటే ఏంటి, రిఫరెన్సింగ్ అంటే ఏంటిది. ఎంబెడింగ్ అంటే ఇట్ స్టోర్స్ రిలేటెడ్ డేటా విత్ ఇన్ ఎ సింగిల్ డాక్యుమెంట్. ఓకే, అండ్ ఆప్టిమైజ్ రీడ్ పర్ఫార్మెన్స్. సో రిఫరెన్సింగ్ అంటే స్టోర్ రిలేటెడ్ డేటా ఇన్ సపరేట్ డాక్యుమెంట్స్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, డేటా అనేది సపరేట్ డాక్యుమెంట్స్లో స్టోర్ అవుతుంది రిఫరెన్సింగ్లో. బట్ ఎంబెడింగ్లో ఏమవుతుంది, ఒక సింగిల్ డాక్యుమెంట్లో మాత్రమే డేటా మొత్తం ఒక సంబంధించిన డేటా మొత్తం ఉంటుంది. సపోజ్ MongoDB డేటా మొత్తం ఒక డాక్యుమెంట్లో ఉంటుంది. ఓకేనా, బట్ ఇక రిఫరెన్స్లో అలా కాదు, ఆడ కొంచెం ఉంటుంది అనమాట. ఓకే, రైట్. ఓకే, రిలేటెడ్ డేటా ఒక సపరేట్ డాక్యుమెంట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు MongoDB సపరేట్ అనమాట. దీంట్లో మొత్తం ఇప్పుడు MongoDB గురించి, ఫ్రంట్ ఎండ్ గురించి, బ్యాక్ ఎండ్ గురించి మొత్తం ఒకే డాక్యుమెంట్లో ఉంటుంది ఎంబెడింగ్లో. బట్ రిఫరెన్సింగ్ బెటర్ అనమాట. ఓకే, స్టోర్ ఏ బ్లాక్ బాస్ట్ ఇట్ కామెంట్స్ టుగెదర్ అనమాట. సెట్ యూజర్స్ ప్రొఫైల్స్. సో సపరేట్ కలెక్షన్స్ అనమాట. ఇప్పుడు MongoDB ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ సపరేట్ ఫైల్స్ ఉంటాయి, సపరేట్ ఫోల్డర్స్ ఉంటాయి, యూజర్ ప్రొఫైల్స్ ఉంటాయి. దాంట్లో మొత్తం దీనికి సంబంధించిన డేటా మొత్తం దాంట్లో స్టోర్ అయిపోతాయి అనమాట. అది రిఫరెన్సింగ్. నెక్స్ట్ అప్లై స్కీమా డిజైన్ ప్యాటర్న్స్. తర్వాత మనము స్కీమా డిజైన్ ప్యాటర్న్స్ అప్లై చేసుకోవాలంటే యూటిలైజ్ ఎస్టాబ్లిష్డ్ స్కీమా డిజైన్ ప్యాటర్న్స్, స్ట్రక్చర్ యువర్ MongoDB డేటా ఎఫెక్టివ్లీ. సో దాంట్లో ఆల్రెడీ మనకు కొన్ని స్కీమా డిజైన్ అంటే క్లస్టర్స్ ఉంటాయి అనమాట, వాటిని మనం యూజ్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ రిఫరెన్స్ ప్యాటర్న్ కంబైన్స్ ఎంబెడింగ్ అండ్ రిఫరెన్సింగ్. ఎక్స్టెండెడ్ రిఫరెన్స్ ప్యాటర్న్ అంటే ఇక్కడ ఎంబెడింగ్ ప్లస్ రిఫరెన్సింగ్ రెండు అనేవి కంబైన్ అయిపోతాయి. అంటే సింగిల్ డాక్యుమెంట్లో అండ్ సపరేట్ డాక్యుమెంట్స్లో రెండు కంబైన్ అయిపోతాయి అనమాట. అప్పుడు సింపుల్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు డేటాని. ఓకే, నెక్స్ట్ బకెట్ ప్యాటర్న్ గ్రూప్స్ రిలేటెడ్ డేటా ఇంటూ సింగిల్ డాక్యుమెంట్. సో ఒక రిలేటెడ్ డేటా మొత్తం ఒక సింగిల్ డాక్యుమెంట్లో చూసుకుంటుంది. సో యూస్ఫుల్ ఫర్ టైమ్ సేవ్స్ అనమాట. నెక్స్ట్ పాలిమార్ఫిక్ ప్యాటర్న్ అంటే స్టోర్స్ డాక్యుమెంట్స్ విత్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ విత్ ఇన్ ద సేమ్ కలెక్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ నార్మలైజ్ వర్సెస్ డినార్మలైజేషన్ అంటే డినార్మలైజేషన్ అంటే రెడ్యూసెస్ డేటా రిడెండెన్సీ అండ్ మెయింటెనెన్స్ డేటా ఇంటిగ్రిటీ. ఇప్పుడు డేటా ఇంటిగ్రిటీ అంటేనే మనం ఇప్పుడు సపోజ్ ఈ లైన్స్ నేను నార్మలైజేషన్ అంటే ఈ డెఫినేషన్ ఎంటర్ చేసిన నన్ను స్టోర్ అయిపోయింది డేటాబేస్లో. ఇన్ కేస్ ఇది డేటా ఇంటిగ్రేషన్ లేదనుకో ఏమవుతుంది, రెడ్యూసెస్ బదులు డిక్రీజెస్ అంటే ఇక్కడ వర్డ్ మారిపోయింది కదా. సో అలా వర్డ్ మారిపోతే ఏమవుతుంది అంటే డేటా ఇంటిగ్రిటీ లేదన్నట్టు. సో ఇఫ్ ద వర్డ్ రిమైన్స్ సేమ్, ఓకే, యాజ్ ఇట్ ఈస్ డేటా మొత్తం సేమ్ ఉంది, అట్లా ఏంటంటే డేటా చేంజ్ అవ్వంది డేటా ఇంటిగ్రిటీ అంటాం. ఓకే, డేటా చేంజ్ అవ్వదు అనమాట, కాన్స్టెంట్గా ఉంటుంది, ఎలా ఉందో అలానే ఉంటుంది. ఓకే, సూటబుల్ ఫర్ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్. డీనార్మలైజేషన్ అంటే ఇంప్రూవ్స్ రీడ్ పర్ఫార్మెన్స్ బై రెడ్యూసింగ్ ద నీడ్ ఫర్ జాయింట్స్. ఓకే, ఎప్పుడు మనం డినార్మలైజ్ చేసుకోవాలంటే ఇఫ్ డేటా ఇస్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ టుగెదర్. సో మనం మళ్ళీ యాక్సెస్ చేస్తున్నప్పుడు డీనార్మలైజేషన్ అనేది పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరం అనమాట. ఓకే, మల్టిపుల్ క్వైరీస్ని ప్రాసెస్ చేసుకోవడానికి. ఇండెక్సింగ్ స్ట్రాటజీస్. సో ఇండెక్సింగ్లో మనకు తెలుసు ఆల్రెడీ. సో సింగిల్ ఫీల్డ్ ఇండెక్సింగ్, కాంపౌండ్ ఇండెక్స్. సో దీంట్లో ఏది ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇండెక్సింగ్ స్ట్రాటజీలో. ఒకసారి చూసుకోండి, అంతే సింపుల్. ఓకే, ఒకసారి డెఫినేషన్ చూసుకోండి. ఇన్ కేస్ మీకు పాయింట్ రాయకపోతే జస్ట్ ఏమని రాసుకోండి అంటే ఇండెక్సింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేసుకోవాలి, ప్రాపర్ ఇండెక్స్ని మనం యూజ్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి రాసిన కూడా అయిపోతుంది. ఓకే, సో కొన్ని ప్రాక్టీసెస్ ఏంటి అంటే ఇండెక్సెస్ క్రియేట్ చేయడం ఫ్రీక్వెంట్గా అండ్ అవాయిడ్ ఓవర్ ఇండెక్సింగ్. అంటే ఎక్కువ ఇండెక్స్ అవసరం లేదు, ఒకటి ఇండెక్స్ యూజ్ చేసుకోండి. అండ్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అనేవి సింపుల్గా ఉండేలా చూసుకోవాలి. ఓకే, మన పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ బిల్డింగ్ ద MongoDB ఎన్వైర్న్మెంట్. సో ఇప్పుడు మనము MongoDB ఎన్వైర్న్మెంట్ ఎలా బిల్డ్ చేసుకుంటాం ఇదంతా తెలిసింది. సో అంటే
మనం మాంగో DB ఉన్నది ఇప్పుడు నాకు నోట్ చేసి బ్యాక్ఎండ్లో యూజ్ చేసుకుంటున్నాను, డేటాను స్టోర్ చేసుకోవాలి. ఒక అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ నేను బిల్డ్ చేస్తున్నా, ఓకే, డెవలప్ చేస్తున్నప్పుడు నేను నా డేటా మొత్తం ఆ వెబ్సైట్ సంబంధించిన డేటా మొత్తం ఒక డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి. నేను దానికి ఏం సెలెక్ట్ చేసుకున్నాను అనుకున్నాను, మాంగో DB సెలెక్ట్ చేసుకున్నా, రైట్. సో మరి నాకు నా ల్యాప్టాప్లో సిస్టంలో మాంగో DB లేదు, రైట్. అది విండోస్ సిస్టమ్ అనుకున్నాం, నా దాంట్లో మాంగో DB లేదు. నేను ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎడికల్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి అనేది మొత్తం ప్రాసెస్ ఏంటంటే బిల్డింగ్ ద మాంగో DB ఎన్వైర్మెంట్ అనమాట. ఓకే, ఫస్ట్ విండోస్ చూసుకున్నాము. సో విండోస్లో ఏంటంటే ఫస్ట్ మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, మాంగో DB వర్షన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి దీంట్లో విండోస్లో ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. ఓకే, రైట్. సో దాని తర్వాత ఏం చేసుకోవాలి, మనము ఇన్స్టాల్ అని ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్నాక దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటే ఏమైతే అంటే దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని ఇన్స్టాల్ అయిపోతాయి, మాంగో DB సంబంధించినవి. ఓకే, సో ఇవి స్టెప్స్ అనమాట, కంప్లీట్ సెటప్. సింపుల్గా మీరు దీని అంటే స్టెప్స్ రాయండి. ఫస్ట్ ఏం చేయాలి, క్రోమ్కి వెళ్ళండి, మాంగో DB సెర్చ్ చేయండి, డౌన్లోడ్ చేయండి, దాని తర్వాత ఇన్స్టాల్ చేస్తే దాని ఫైల్స్ మొత్తం ఇన్స్టాల్ అయిపోతే సెటప్ అయిపోతుంది, దాని సెటప్ మొత్తం సెటప్ అయిపోతుంది. చూస్ ద కంప్లీట్ సెటప్. ఓకే, ఇది అయిపోతుంది. సో మన దాంట్లో మొత్తం మన సిస్టంలో ఇప్పుడు వచ్చేసింది మాంగో DB అనేది. దాని తర్వాత మనము ఎన్వైర్మెంట్ని సెట్ చేసుకోవాలి. అంటే మాంగో DB ఎలా సెట్ చేసుకోవాలి మన అప్లికేషన్ తోటి అంటే అండ్ మాంగో DB డిన్ డైరెక్టర్ సిస్టమ్ అని దోషం లేదు నాకు ఇక్కడ. సో ఇక్కడ దాని తర్వాత ఏం చేసుకోవాలంటే మాంగో DBని స్టార్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే దాంట్లో కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది మన సిస్టంలో, దాన్ని ఓపెన్ చేసుకొని మాంగో DB అని రన్ చేయండి. రన్ చేసి ఏమైతే ఇక్కడ మాంగో DB అని రన్ చేసుకుంటే ఏమవుతుందంటే కొత్త విండోలో ఈ మాంగో DB అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా కూడా జస్ట్ మీరు మాంగో DBని సపరేట్గా ఓపెన్ చేసుకోవచ్చు, అట్లాస్ని. దాన్ని ఓపెన్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు క్లస్టర్స్ కనబడుతుంది, దాని లోపల మొత్తం ఇంటర్ఫేస్ కనబడుతుంది, అది మీకు గైడ్ చేస్తుంది నెక్స్ట్ ఎలా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అనమాట. ఓకే, ఇది విండోస్ గురించి. సో ఇన్ కేస్ మ్యాకోస్ అండ్ మ్యాక్స్ ఏంటంటే ఇప్పుడు మనకు విండోస్ కాకుండా వేరే సాఫ్ట్వేర్స్, ఇప్పుడు యాపిల్ అనమాట. ఓకే, రైట్. ఇన్స్టాల్ హోమ్ బ్రూ. సో దీంట్లోకి వెళ్ళి మనం హోమ్ బ్రూని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మాంగో DBని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేసుకోవాలి, హోమ్ బ్రూని ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత టర్మినల్ ఓపెన్ చేసుకొని ఇవి రన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇన్స్టాల్ మాంగో DB. సో దీంట్లో మనం మాంగో DBని ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. ఓకే, బై యూజింగ్ దిస్ కమాండ్స్, రైట్. తర్వాత ఏం చేసుకోవాలి, మాంగో DBని స్టార్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్. మీరు ఏం చేయాలంటే ఇంకేసి ఇది వచ్చింది అనుకో మాంగో DB ఎన్వైర్మెంట్. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ మాంగో DB అనేది ఇది ఓకే టైం వేస్ట్ అయ్యింది. సింపుల్గా ఏంటంటే క్రోమ్లోకి అంటే బ్రౌజర్లోకి వెళ్ళాక విండోస్కి అయితే డైరెక్ట్ సెర్చ్ చేసి వస్తుంది. సెర్చ్ చేసి వచ్చినాక అక్కడ మనకు విండోస్ అనేది మాంగో DB సెర్చ్ చేసినాక మాంగో DB వర్షన్ సెలెక్ట్ చేసుకున్నాక డౌన్లోడ్ చేసుకున్నాక ఇన్స్టాల్ చేసుకున్నాక సెటప్ చేసుకోండి. ఈ స్టెప్స్ రాయండి. ఓకే, అది విండోస్లో. మ్యాకోస్లో కూడా ఫస్ట్ ఏం చేసుకోవాలి, మ్యాకోస్లో హోమ్ బ్రూ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత మనము మాంగో DB ఇన్స్టాల్ చేసుకోవాలి దాంట్లోకి వెళ్ళి. ఓకే, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటింగ్ యూజర్ అకౌంట్స్. సో ఇప్పుడు యూజర్ అకౌంట్స్ని మనం ఎట్లా, ఇప్పుడు ఒక యూజర్వి నీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి దాంట్లో మాంగో DBలో, రైట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, దాని అకౌంట్ క్రియేట్ చేసుకుంటే స్టెప్స్ ఫాలో అవుతున్నావా, సేమ్ దీంట్లోనే సైన్ అప్ అవ్వాలి. అంటే గూగుల్ జోన్ ఉంటుంది, మనకు మెయిల్ జోన్ కూడా ఉంటుంది. సో దాంట్లో మనం సైన్ అప్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట, క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవడం. ఓకే, సో దాంట్లో ఏమవుతుంది అంటే మనము సింపుల్గా చేసుకోవచ్చు అనమాట, మాంగో DB సెటప్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒకసారి చూపెడితే అర్థమవుతుంది మాంగో DB ఎలా ఉంటుంది అనేది. Missed, I guess. This is now here. Wait. We'll see here. ఇక్కడ చూసి అర్థమైపోతుంది కదా. సెర్చ్ చేసుకోవాలి ఫస్ట్, అర్థమైంది. ఇవి స్టెప్స్ అనమాట. సెర్చ్ చేసుకున్నాక ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిపోయినాక గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోవాలి. అంటే మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇన్స్టాల్ అయిపోయింది ఆల్రెడీ ఇది. సో ఇది డైరెక్ట్ వెబ్సైట్ కాబట్టి ఇక్కడ ఏం లేదు. ఓకే, సైన్ అప్ అవ్వాలి మనం. ఫస్ట్ ఏం చేసుకోవాలి, సైన్ అప్ విత్ గూగుల్. ఇది సెట్టింగ్ అనమాట. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ తర్వాత ఇది ఒక యూజర్ అకౌంట్ మనం ఎలా సెటప్ చేసుకోవాలనేది. ఓకే, సో ఇది ఆల్రెడీ నాకు ఉన్నది. ఇది సందీప్ యూవర్స్లో ఉంది కాబట్టి ఇది కొత్త యూజర్ అనమాట. ఇప్పుడు నేను కొత్త యూజర్ని. సో ఇక్కడ నేను నీకు ఇచ్చిన ఇవి ఏమేమి కావాలి అడుగుతుంది అనమాట. లైక్ గెటింగ్ టు నో యూ, నీ ప్రైమరీ గోల్ ఏంటిది. ఓకే, ఆ ప్రైమరీ గోల్ని సెట్ చేసుకోవాలి. ఇంకా ఇదంతా సెలెక్ట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో ఇంకో మెయిల్తో ఆల్రెడీ ఉందన్నమాట దీనికి నాకు ఈ యూజర్ తోటి. అంటే ఈ మెయిల్తో నాకు మాంగో DB ఆల్రెడీ ఉంది. లోడింగ్. ఓకే, సో ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది అనమాట. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకుంటా.
సైన్ అప్ విత్ గూగుల్. Due to network issues. సో ఇది ఇక్కడ మనం కలెక్షన్స్ని మనం సెర్చ్ చేసుకోండి. సో ఇలా అనమాట. సో ఇక్కడ క్లస్టర్స్ క్లిక్ చేసుకోవాలి, సెటపింగ్ అనమాట. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో క్లస్టర్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ కనెక్ట్ మీద క్లిక్ చేసుకున్నాక మనకు సో క్లిక్ ఆన్ నెక్స్ట్ డ్రైవర్స్, దాని తర్వాత నీకు నోట్ చేసి అనమాట. ఇది ఓకే, నోట్ చేసి NPM ఇన్స్టాల్, ఇవన్నీ మన ప్యాకేజెస్ వస్తాయి. దాని తర్వాత డన్, ఓకే క్లిక్ ఆన్ డన్. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక క్లస్టర్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇన్ కేసు మీరు మీ క్లస్టర్ని తీసుకోవాలంటే మళ్ళీ మీకు స్టోరీ అయినా మొత్తం చూసుకోవాలంటే దీనిలో చూసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ స్టెప్స్. మీకు అర్థమైన స్టెప్స్ కూడా రాసేసుకోండి. ఇలా స్టెప్స్ రాసేసుకోండి. మాంగో DB ఓపెన్ చేసుకోండి. క్లస్టర్ అంటే సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయినాక క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్నాక ఒక డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ డేటాబేస్. ఓకే, డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నీ స్టోర్ చేసుకున్న కలెక్షన్స్ ఏమైనా చూసుకోవాలంటే దీనిలో కలెక్షన్స్ క్లిక్ చేసుకుంటే మనకి మొత్తం వస్తాయి అనమాట. ఓకే రైట్, ఇదంతా వస్తుంది. నేమ్, ప్రైస్, ఇదంతా చేసిన టైప్ అనమాట డేటా. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద మాంగో DB. సింపుల్. సో ఇప్పుడు ఇక్కడ అంత అయిపోయింది కదా, రిజల్ట్స్ అయిపోయింది, ప్లానింగ్ డేటా మోడల్ అయిపోయింది. వేర్ ఇస్ ద PDF? ఎస్, ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు అడ్మినిస్ట్రింగ్ యూజర్ అకౌంట్స్ అంటే ఇప్పుడు నేను చూపెట్టిన ప్రాసెస్ అనమాట. క్రియేటింగ్ యూజర్స్. సో క్రియేట్ యూజర్ అకౌంట్ ఏం చేసుకోవాలి మనం? మాంగో DB షెల్లోకి వేసుకోవాలి. క్రియేట్ యూజర్. ఓకే, అంటే నేను చేసిన గెట్ స్టార్టెడ్, దాని తర్వాత క్రియేట్ యూజర్. ఓకే, ఇదంతా ఈ కమాండ్స్ అవసరం లేదు. జస్ట్ ఏంటంటే అడ్మిన్ యూజర్ ఇదంతా అవసరం లేదు. నేను చెప్పిన ప్రాసెస్ రాసుకోండి. ఓకే, సో ఫస్ట్ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి, పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి, అంటే లాగిన్ అవ్వాలి విత్ గూగుల్ కూడా. ఓకే, సైన్ అప్ అయినాక ఏంది మనం అక్కడ మాడిఫై చేసుకోవచ్చు యూజర్ రోల్స్ అనేవి. సో క్రియేటింగ్ కస్టమ్ రోల్స్, ఇవన్నీ ప్రాసెస్ అనమాట యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. సో ఇది జస్ట్ మీకు డెఫినేషన్స్ కోసము. మీకు ప్రాక్టికల్గా చూపెట్టిన కదా మాంగో DB ఓపెన్ చేసి ఏం చేసినా ఆ స్టెప్స్ రాసేసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ కన్ఫిగరింగ్ యాక్సెస్ కంట్రోల్. అంటే దీంట్లో మనకు యాక్సెస్ కంట్రోల్ మోడల్స్ ఉంటాయి అనమాట. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఒకటి, అట్రిబ్యూట్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఒకటి, డిస్క్రిషనరీ యాక్సెస్ బేస్డ్ కంట్రోల్ ఒకటి, మ్యాండటరీ యాక్సెస్ కంట్రోల్ అండ్ అదర్ మోడల్స్. సో దీంట్లో ఫస్ట్ RBAC, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటే రోల్స్ గ్రూప్స్ పర్మిషన్స్. ఒక కొన్ని పర్మిషన్స్ ఉంటే ఆ రోల్స్ బేస్ చేసుకొని మన పర్మిషన్స్ ఉంటాయి అనమాట. సో యూజర్స్ గెట్ పర్మిషన్స్ వై ఆ రోల్స్. ఆ రోల్స్ బేస్ చేసుకొని ఆ రోల్స్ సంబంధించిన పర్మిషన్స్ మనం తీసుకోవాలి. ఓకే, కామన్ టైప్స్ అంటే ఫ్లాట్, హైరార్కికల్, కాన్స్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ దీనివల్ల యూజ్ ఏంటి అంటే సింపుల్ ఉంటుంది, స్కేలబుల్ ఉంటుంది అండ్ ఫ్రెండ్లీ కూడా. బట్ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే కోడ్స్ కంట్రోల్ అండ్ రోల్ ఎక్స్ప్లోజన్. ఇంకేస్ ఏమైనా ఛాన్స్ ఉంటాయి అనమాట, ఎక్స్ప్లోజన్ ఛాన్సెస్ రోల్స్ అనేవి. నెక్స్ట్ ABAC అంటే అట్రిబ్యూట్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, యాక్సెస్ బేస్డ్ ఆన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ యూజర్, రిసోర్స్, యాక్షన్, ఎన్వైర్మెంట్. ఓకే, సో ఇది ఎన్వైర్మెంట్, రిసోర్స్ ఇవి బేస్ చేసుకొని అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. సో అట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని మనకు యాక్సెస్ కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే రైట్, దీనివల్ల హై గ్రాన్యులర్. దీని అడ్వాంటేజ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది ఓవర్ హెడ్ నార్మల్గా అప్పుడప్పుడు తక్కువ అవుతుంది అనమాట. DAC అంటే డిస్క్రిషనరీ యాక్సెస్ కంట్రోల్, రిసోర్స్ ఓనర్స్ అసైన్ పర్మిషన్స్ అనమాట. లైక్ మనకు పర్మిషన్స్ కావాలి, ఓనర్ పర్మిషన్ కావాలన్నమాట దీనికి. ఓకే రైట్. నెక్స్ట్ MAC అంటే మ్యాండేటరీ యాక్సెస్ కంట్రోల్, మనకు పక్కా తీసుకోవాలంటే చూసినా పర్మిషన్స్ అవే మ్యాండేటరీ యాక్సెస్ కంట్రోల్స్ అనమాట. నెక్స్ట్ REBC, సో ఇవి రిలేషన్షిప్ బేస్డ్ అనమాట. ఓకే, మనకు యూజర్కి సర్వర్కి యూజర్కి రిసోర్స్కి రిలేషన్షిప్ ఉంటుంది కదా. సో వాటికి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. లైక్ మనకు హ్యాషింగ్ ఉంది అనుకున్నాము. ఇప్పుడు హ్యాషింగ్ కావాలంటే మనకి ఏంది, ఇప్పుడు హ్యాష్ బేస్డ్ ఇండెక్సింగ్. సో దానికి కొన్ని టైప్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి అనమాట. రైట్, సో ఇప్పుడు గ్రాఫ్ బేస్డ్ అండ్ హిస్టరీ బేస్డ్ ఉంది. సో ఇవన్నీ మనం తీసుకోవాలి, యాక్సెస్ తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ అడ్మినిస్టరింగ్ డేటాబేసెస్. డేటాబేసెస్ మనం ఎట్లా అడ్మినిస్టర్ చేసుకుంటాం, కోడ్స్, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూసుకుందాం. సో ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇది. ఓకే, సింపుల్ డేటాబేస్ని మనం ఎలా ప్రాపర్గా సెట్ చేసుకుంటాం, ఎలా యూజ్ చేసుకుంటాం అంటే నథింగ్ బట్ అడ్మినిస్టరింగ్ డేటాబేసెస్. ఓకే, చాలా సింపుల్ సబ్జెక్ట్ ఇది, జనరల్గా కూడా రాసుకోవచ్చు. డోంట్ వరీ అబౌట్ దిస్ సబ్జెక్ట్. ఓకే, సో ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటాం, కన్ఫిగర్ చేసుకుంటే సెటప్ చేసుకుంటాం. దాని తర్వాత అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ప్రాపర్గా సెటప్ చేసుకుంటాం మన సిస్టంలో. ఓకే, నెక్స్ట్ డేటాబేస్ డిజైన్ అండ్ మోడలింగ్. సో డేటాబేస్ డిజైన్ అంటే డిజైన్ స్కీమాస్, టేబుల్స్, రిలేషన్షిప్స్, ఇండెక్సెస్ అండ్ డీనార్మలైజ్ యాజ్ నీడెడ్ టు బ్యాలెన్స్ ఇంటిగ్రిటీ అండ్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత సో ఇక్కడ డేటాబేస్ ఎలా డిజైన్ చేసుకుంటానంటే సో కావాల్సినంత మీకు టేబుల్స్ అంటే SQL అయితే SQL, NoSQL అయితే NoSQL అండ్ దాని పర్ఫార్మెన్స్ ఎలా కావాలి అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది డిజైన్ చేసేవాళ్ళు. ఓకే, కొలాబరేట్ విత్ డెవలపర్స్. సో ఎవరు చేస్తారు ఇదంతా? మనం కాదు, యూజర్స్ కాదు, ఇది చేసేవాళ్ళు డెవలపర్స్ అనమాట. ఓకే, సో డెవలపర్స్ తోటి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ చేస్తుండో
ఫ్రంట్ ఎండ్ చేస్తున్న డెవలపర్ మన కాంటాక్ట్ అయినాం అనుకో, సో అతనికి ఏ విధంగా అయితే డేటాబేస్ కావాలో మనము అతని దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకొని మనం ఏం చేస్తామంటే డిజైన్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఈస్ ద కొలాబరేషన్ బిట్వీన్ ద డెవలపర్స్ అండ్ ద డిజైనర్స్ ఆఫ్ ద MongoDB డేటాబేస్. ఓకే, పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అంటే ఇంకొక ఏమైనా డెవలప్ చేసినాక ఏం చేయాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని CPU అండ్ మెమరీ, ఇన్పుట్ అవుట్పుట్, క్వెరీ, లేటెన్సీ ఇవన్నీ ఎలా ఉన్నాయి. ఓకే, అండ్ ఇన్ కేసు ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉంటే మనము రిజాల్వ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బ్యాకప్ అండ్ రికవర్, అదొకటే కాకుండా బ్యాకప్ ఎలా జరుగుతుంది, రికవరీ ఆఫ్ డేటా ఎలా ఉంటుంది, ఓకే డౌన్ టైం అంటే ఎక్కువ లాస్ ఆఫ్ డేటా జరగకుండా చూసుకోవాలి, అలా బిల్డ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఎంక్రిప్షన్ కావచ్చు, అంటే ఇప్పుడు అథెంటికేషన్ ఆథరైజేషన్ అనమాట. ఓకే, సో అథెంటికేషన్ ఆథరైజేషన్ మనం పెట్టడం వల్ల ఏమవుతుంది, ఎవరైతే యూజర్ ఉంటారో ఒరిజినల్ యూజర్కి మాత్రమే అది యాక్సెస్ ఉంటుంది. ఓకే, అన్ఆథరైజ్డ్ యూజర్స్కి యాక్సెస్ ఉండదు. ఓకే, నెక్స్ట్ యూజర్ అండ్ అకౌంట్ మేనేజ్మెంట్. సో యూజర్ కూడా దాని అకౌంట్ మేనేజ్ అంటే రూల్స్ అండ్ పర్మిషన్స్ ఉంటాయి కదా, అలో ఎవ్రీ టైం, అలో వన్స్ ఇలా ఉంటూ ఇచ్చిన పర్మిషన్స్, అవన్నీ యూజర్ అండ్ అకౌంట్ మేనేజ్మెంట్ అనమాట. నెక్స్ట్ మెయింటెనెన్స్ అండ్ ప్యాచింగ్ అని అంటే మెయింటైన్ డేటాబేస్ హెల్త్ వయా డీఫ్రాగ్మెంటేషన్, స్టేటస్ అప్డేట్స్ అండ్ ఇండెక్సింగ్. ఇది ఓకే, మీకు సింపుల్గా రాసుకోండి. ఒకటి ఏంటి, సెక్యూరిటీ ఉండాలి, ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, కన్ఫిగర్ చేసుకోవాలి, డెవలపర్స్తో కొలాబరేట్ అవ్వాలి, తర్వాత మనము పర్ఫార్మెన్స్ని మానిటర్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, అండ్ బ్యాకప్ ఎలా ఉంది, రికవరీ ఉందో చెక్ చేసుకోవాలి, ఇన్ కేసు ప్రాబ్లమ్స్ ఉంటే మనం వాటిని రిజాల్వ్ చేసుకోవాలి. ఓకే, ఇవే పాయింట్స్ రాసేసుకోండి, కెపాసిటీ అండ్ గ్రాత్ ఇవన్నీ సేమ్ జనరల్ పాయింట్స్ అనమాట. ఓకే, సో దీనివల్ల యూస్ ఏంటంటే హై అవైలబిలిటీ, డిజాస్టర్ రికవరీ, ఇవన్నీ ఆటోమేషన్ అండ్ టూలింగ్ ఎంత అవసరం లేదు మీకు, జస్ట్ ఈ పాయింట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ పాయింట్స్ రాయండి అంతే. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే డైలీ అండ్ పీరియడిక్ వర్క్ ఫ్లో అంటే ఫస్ట్ మనము చెక్ చేసుకోవాలన్నమాట, ఎట్లా జరుగుతుంది, ఇది ప్రాపర్గా జరుగుతుందా లేదా, మన ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆడిట్స్, ఇది కూడా సేమ్ అది, ఆడిట్స్ అంటే కూడా అదే అనమాట. బ్యాకప్ వాలిడేషన్, బ్యాకప్ ఉందా లేదా, రిస్టోర్ అవుతుందా లేదా, మన బ్యాకప్ ఆగిపోయిందా అది చూసుకోవాలి. నెక్స్ట్ సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఫర్ యాక్సెస్ అనమాట, అథెంటికేషన్ ఆథరైజేషన్, సపోర్ట్ రిక్వెస్ట్. సో ఇవి మళ్ళీ సేమ్ పాయింట్స్ ఇక్కడ రిపీట్ అయినాయి. ఈ టాపిక్ ఇది లీవ్ చేయండి, జస్ట్ ఇది మాత్రమే చూసేసుకోండి, ఈ పాయింట్స్ రాయండి. నెక్స్ట్ టాపిక్ ఇక్కడ మేనేజింగ్ కలెక్షన్స్. ఓకే, ఇప్పుడు నేను స్టోర్ చేసుకున్నాను కదా నాది, నేను చూపెట్టిన క్లస్టర్స్, సో వాటిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అంటే మేనేజింగ్ పేమెంట్స్ కావచ్చు, ఇన్వాయిసింగ్ కావచ్చు, సమ్ యాక్సెస్ కావచ్చు, ఆథరైజేషన్స్ కావచ్చు. ఎట్లా అంటే సెట్ క్లియర్ క్రెడిట్ పేమెంట్, ఇన్ కేసు ఏమైనా పేమెంట్, సో విత్ జీరో పేమెంట్స్ కూడా ఉంటే, ఇన్ కేసు ఏమైనా పేమెంట్స్ ఉంటే కూడా ఎర్లీ పేమెంట్ డిస్కౌంట్స్ ఉంటాయి కదా, అలా చూసుకోవాలన్నమాట. సెగ్మెంట్ కస్టమర్స్ అకౌంట్స్ ఏంటంటే కొన్ని ఓన్ అకౌంట్స్ ఉంటాయి అండ్ రిస్క్ అకౌంట్స్ ఉంటాయి, వాటి మీద ఆ పేమెంట్ బిహేవియర్ని బట్టి ఇప్పుడు కొన్ని ఫ్రాడ్స్ ఉంటాయి, ఆ ఫ్రాడ్స్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఆటోమేట్ రిమైండర్స్ అండ్ వర్క్ ఫ్లోస్, ఇన్వాయిస్ జనరేషన్ అండ్ డర్నింగ్ లెటర్స్ అండ్ ఎస్కలేషన్. సో ఇప్పుడు ఆటోమేట్ రిమైండర్స్ అండ్ వర్క్ ఫ్లోస్ అని అంటే సపోజ్ ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అయిపోయింది, రైట్, నాకు రిమైండర్ కావాలి. ఓకే, రిమైండర్ మనం ఆన్ చేసుకోవాలన్నమాట, ఇన్వాయిస్ జనరేషన్ అనమాట. ఇన్వాయిస్గా మనకు నోటిఫికేషన్ వస్తుంది, మనం దాని వల్ల రెన్యువల్ చేసుకోవచ్చు. ప్రొవైడ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్. సో అదొకటే కాకుండా ఇప్పుడు ఓన్లీ యూపీఐ అనుకో, ఇప్పుడు నా కార్డు ఉంది, నేను కార్డు చేసుకోవాలంటే ఇప్పుడు క్రెడిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని నేను పేమెంట్ చేసుకోవాలి. ఇన్ కేసు అది ఆ ఆప్షన్ లేకపోయింది అనుకో, నాకు ఇట్లా కొంచెం కష్టం అవుతుంది కదా. సో అన్ని విధాలుగా ఉండేలాగా ఉండాలన్నమాట, అన్ని పేమెంట్స్ ప్రాసెస్ అనేది జరగాలి. యూపీఐ పేమెంట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, పోర్టల్స్, డిజిటల్ పోర్టల్స్, ఇన్స్టాల్మెంట్ ప్లాన్స్, ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ ప్లాన్స్ అంటే ఈఎంఐస్. నెక్స్ట్ మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్స్, అదొకటే కాకుండా గుడ్ రిలేషన్షిప్స్ ఉండాలి. ఒక సింపుల్గా ఎలా అంటే ఏఆర్ ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేసుకోవాలి, కలెక్షన్స్ అనేవి ప్రాపర్గా జరగాలి, టీమ్స్ని ట్రైన్ చేయాలి అంటే వర్క్షాప్స్ కండక్ట్ చేసుకోవాలి, ఎంఫసైజ్ ప్రొఫెషనల్ కస్టమర్ ఫస్ట్ కమ్యూనికేషన్. సో ఫస్ట్ మనం కస్టమర్కి ఎప్పుడైనా ప్రిఫరెన్స్ ఇచ్చుకునే విధంగా చూసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దట్. ఇట్స్ వన్ మేనేజింగ్ కలెక్షన్, జనరల్గా రాసుకోవచ్చు ఇదంతా, ఒకసారి చూసుకోండి. దాంతో జస్ట్ మైండ్ కన్సిస్టెంట్ డాక్యుమెంట్ సైజెస్ ప్రాపర్గా ఒకేసారి డాక్యుమెంట్ సైజెస్ అనేది మనము 20 లెంత్ పెట్టినాం అనుకో, సెకండ్ టైం మళ్ళీ 40 పెట్టినాం, ఏమైతే కన్ఫ్యూజ్ అవుతుంది, అలాగే సైజ్ మొత్తం డిఫరెన్స్ వేరియేషన్స్ కనబడతా ఉంటాయి, అలా వద్దు. డాక్యుమెంట్ సైజెస్ అనేవి ప్రాపర్గా కన్సిస్టెంట్గా పెట్టాలి, ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా క్రాస్ కలెక్షన్స్ అంటే ప్రాపర్గా జరిగేటట్టు చూసుకోవాలి. ఓకే, నో మిస్ ట్రాన్సాక్షన్స్ అనమాట. నెక్స్ట్ యాడింగ్ ద MongoDB డ్రైవర్. సో ఇక్కడ డ్రైవర్స్, సో ఇప్పుడు దాకా మేము చూపెట్టినా కదా, ఈ MongoDB డ్రైవర్ మనం సెటప్ చేసుకున్నాం ఆల్రెడీ, అంటే క్లస్టర్స్ని డెవలప్ చేసుకున్నాం, క్రియేట్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం Node.jsకి కనెక్ట్ చేసుకోవాలి. ఎలా కనెక్ట్ చేసుకుంటాం? ఓకే, సో నువ్వు MongoDBని సెటప్ చేసినావు, డేటా మొత్తం డేటాబేస్లో ఈ MongoDBలో స్టోర్ చేసినావు. ఓకే, బట్ ఇప్పుడు ఈ MongoDBని నువ్వు Node.js ఏంటి బ్యాక్ ఎండ్లో ఒక లాంగ్వేజ్, ఒక ఫ్రేమ్వర్క్ అనుకోండి. సో ఇప్పుడు దీంట్లో మనం దీన్ని కనెక్ట్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకుంటాం అనేది టాపిక్ అనమాట. ఎన్ష్యూర్ ఫస్ట్ ఏం తీసుకోవాలంటే Node.js అనేది మన దాంట్లో ఇన్స్టాల్ అయి ఉండాలి. ఓకే, రైట్, దీంట్లో మన దాంట్లో Node.jsలో మనం యూజ్ చేసుకున్న ఫైల్లో. ఓకే, సో మీకు చూపెడతానండి ఇక్కడ కోడ్. సో ఇది ఒక Node.js కోడ్ అనమాట బ్యాక్ ఎండ్ది. సో దిస్ ఈజ్ అ Node.js. సో Node.jsకి మనం ఫైల్స్కి ఎలా ఇచ్చుకోవచ్చు, index.js అని చెప్పేసి, model.js అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ మీకు చూసుకుంటే అర్థమైపోతుంది. ఇక్కడ app.js లేని నేను ఏం యూజ్ చేసుకుంటున్నా, ఎక్స్ప్రెస్ యూజ్ చేసుకుంటున్నా, మంగోస్ యూజ్ చేసుకుంటున్నా. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇది ఉందిగా మంగోస్.connect అనేది, ఇది నా క్లస్టర్.
ఓకే, ఇప్పుడు ఈ మాంగో డీబీ నుంచి నేను కనెక్ట్ చేసుకుంటానికి క్లస్టర్ ఉంది కదా, ఈ క్లస్టర్ లింక్ని ఈ యాప్.js Node.js నేను ఇచ్చుకున్నాను అనమాట. అప్పుడు ఏమైంది, ఆ మాంగో డీబీ అనేది సింగిల్ లింక్తో కనెక్ట్ అయిపోయింది నాకు. డీబీ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో మీకు అర్థమైపోతుంది. డీబీ అంటే డేటాబేస్ అనమాట. డేటాబేస్ నథింగ్ బట్ మాంగో డీబీ. మీకు రన్ చేసి కూడా చూపెడతా, మీకు అర్థమవుతుంది. ఎస్, దీంట్లోనే హియర్ యూ కెన్ సీ డీబీ కనెక్టెడ్ సక్సెస్. ఓకే, ఇది సర్వర్ని స్టాప్ చేస్తా. సర్వర్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలంటే ఎప్పుడైనా కొన్ని కమాండ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు npm స్టార్ట్ ఉంది కదా, npm స్టార్ట్ అని కమాండ్ ఎంటర్ చేయగానే అది రన్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ సర్వర్ అనేది 3001 అనే పోర్ట్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. డేటాబేస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఇదనమాట. ఇప్పుడు నేను డేటాబేస్ స్టోర్ చేసుకున్న డేటా మొత్తము ఈ Node.jsకి, ఇదంతా Node.js. ఈ Node.js కనెక్ట్ చేసుకోవాలంటే we యూస్ దిస్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఈ లింక్ని నేను mongoose.connect, ఇది ఒక మిడిల్ వేర్, ఒక పార్సర్. ఓకే, ఆ పార్సర్లో లింక్ ఇచ్చుకున్న, అది కనెక్ట్ అయిపోయింది. ఓకే, సో ఇదంతా అనమాట. ఇక్కడ ఏమైంది, డేటాబేస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. సింపుల్ ఇదనమాట. ఓకే, రైట్. ఫస్ట్ ఏం చేసుకోవాలి, Node.js ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇన్స్టాల్ ఆఫ్ MongoDB డ్రైవర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది అవసరం లేదు, టైప్ స్క్రిప్ట్ అనేది. తర్వాత MongoDB కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నుంచి నేను కనెక్షన్ అనేది ఎట్లా కనెక్ట్ చేసుకుంటాను, కనెక్ట్ DB కనెక్టెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. కనెక్ట్ అయితే, కనెక్ట్ కాకపోతే అసలు రాదు, ఎర్రర్ చూపెడుతుంది. ఓకే, సో ఇక్కడ MongoDB డిప్లాయ్మెంట్కి ఏం యూజ్ చేసుకుంటామంటే కొన్ని హోస్ట్లు ఇప్పుడు నుంచి పెట్టిన కదా, Mongoose అని చెప్పేసి mongoose.connect. ఓకే, అది యూజ్ చేసుకున్నాం కదా, అదే అనమాట. ఓకే, నెక్స్ట్ పర్ఫామ్ CRUD ఆపరేషన్స్. CRUD అంటే ఇక్కడ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అనమాట. CRUD ఆపరేషన్స్ అని అంటే, సో మనం కనెక్ట్ చేసుకున్నాక మనము మన యూజర్ ఇంటర్ఫేస్లో, అంటే మన వెబ్ పేజ్లో, వెబ్ అప్లికేషన్లో రీడింగ్ అంటే మనం డేటాను రీడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మనం డేటా ఎంటర్ చేసుకోవాలంటే రైట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఆల్రెడీ ఉన్న డేటాను మనం అప్డేట్ చేసుకోవాలి, మాడిఫై చేసుకోవచ్చు. డిలీట్ చేసుకోవాలంటే కూడా డిలీట్ చేసుకోవచ్చు. విత్ వాట్, యూజింగ్ ద APIs. ఓకే, APIs అనమాట. APIs ఎక్కడ ఉంటాయనంటే MongoDB డేటాబేస్లో మనం స్టోర్ చేసుకుంటాం APIs అనేది. ఓకే, నెక్స్ట్ హ్యాండిల్ కామన్ ఇష్యూస్, మన ఇష్యూస్ ఉంటే వాటిని హ్యాండిల్ చేసుకోవాలి. నెక్స్ట్ కనెక్టింగ్ టు MongoDB ఫ్రమ్ Node.js. ఇప్పుడు మనము MongoDBని Node.js నుంచి కనెక్ట్ చేసుకుంటానంట. ఓకే, MongoDBని Node.js నుంచి కనెక్ట్ చేసుకుంటాను. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. MongoDB ఉండాలి, మా డేటాబేస్ మనకు ఉండాలి. దాని తర్వాత Node.js అనేది ఇన్స్టాల్ చేసి ఉంటారు మన దాంట్లో. దాంతో ప్రాజెక్ట్ సెటప్ చేసుకోవాలి. Node.js npm ఫస్ట్ ఈ npm స్టార్ట్ చేసిన కానీ నేను ఆల్రెడీ నాది npm ఇనిషియలైజ్ అయింది కాబట్టి ప్యాకేజెస్ అనేవి ఈ కమాండ్ ఎంటర్ చేయలేను, జస్ట్ డైరెక్ట్గా స్టార్ట్ చేసిన అనమాట. ఫస్ట్ ఇది చేసుకోవాలి. ఇనిషియలైజ్ చేసుకుంటే ఏమవుతాయంటే package.jsonలో ఆ ప్యాకేజ్ అన్ని ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట ప్యాకేజ్ మేనేజర్లో. ఓకే, యూ కెన్ సీ దట్. సో ఇక్కడ package.json ఫస్ట్ మనం ఏం చేస్తామంటే npm init అంటాం. npm init ఇనిషియలైజేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ package.json అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దీంట్లో మొత్తం ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. నోడ్ ప్యాకేజెస్. ఓకే, నోడ్ ప్యాకేజెస్ అనేవి మొత్తం దీంట్లో ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే, అది npm init. దాని తర్వాత ఏమవుతుందనంటే మనం npm స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అన్ని స్టోర్ చేసుకున్నాకంటే ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయినాక మనం ఏం చేసుకోవాలంటే URS. ఇప్పుడు URI ఏంది, కనెక్షన్ స్ట్రింగ్ URI. ఓకే, మనం ఇక్కడ Mongoose యూజ్ చేసుకొని కనెక్షన్ స్ట్రింగ్ని మనము కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అదేంటిదనంటే ఎస్, ఇది కనెక్ట్ స్ట్రింగ్. ఇదంతా కనెక్షన్ స్ట్రింగ్ అనమాట. ఇది ఈ MongoDB ప్లస్ SRV సందీప్ శాండీ ఉంది కదా, ఇదంతా కనెక్షన్ స్ట్రింగ్. ఈ mongoose.connect దాన్ని యూజ్ చేసుకొని నేను ఆ స్ట్రింగ్ని ఇలా పేస్ట్ చేసుకున్నా. అప్పుడు ఏమైతే MongoDB Node.jsలో కనెక్ట్ అయిపోయింది అనమాట. ఓకే, ఆ డేటాబేస్ అనేది Node.jsతోనే కనెక్ట్ అయిపోయింది. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఇది పోర్ట్ మీకు చూపెట్టిన కదా, పోర్ట్ యూజువల్గా 3000 రన్ అవుతుంది అనమాట. 3000. ఓకే, 3000 పోర్ట్ రన్ అవుతూ ఉంటుంది. ఇది యూజువల్గా ఏదైనా రియాక్ట్ చేసి ఈ ప్రోడక్ట్స్ అనేవి, అప్లికేషన్స్ అనేవి. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఇట్లా చూపెట్టిన కదా మీకు ప్రాసెస్, ఇదే ప్రాసెస్ రాసుకోండి. ఫస్ట్ ఏం చేసిన npm init, దాని తర్వాత ప్యాకేజ్ అనేవి దీంట్లో స్టోర్ ఇన్స్టాల్ అయిపోయినాక మనం ఒక పోర్ట్ సర్వర్ అనేది ఒక పోర్ట్లో రన్ అయిపోతుంది. ఎలా రన్ అయితే అది కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ సర్వర్ అనేది మనకు పోర్ట్ రన్ అవుతుంది. ఏ పోర్ట్లో అని అంటే, సో యూ కెన్ సీ హియర్. సో app.legend 3001. ఓకే, నేను ఈ పోర్ట్ రన్ చేస్తున్నాను సర్వర్. ఇది మనం నేర్చుకుంటాం అనమాట. ఇష్టమైన నెంబర్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, దర్ ఆర్ సమ్ లిమిట్ రేంజ్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి అనమాట. పోర్ట్స్లో మనం ఇష్టమైన రేంజ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ console.server is running on the port. ఒకవేళ ప్రాపర్గా రన్ అయితే మనకి ఏమో అవుట్పుట్ server is running on the port 3001 వస్తుంది. ఓకే, రైట్. ఇదనమాట. సో ఇదంతా అవసరం లేదు, మీకు అర్థమైన ప్రాసెస్ రాసేసుకోండి. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద ఆబ్జెక్ట్ యూజ్డ్ ఇన్ ద MongoDB Node.js. సో మనం ఆబ్జెక్ట్స్ ఏమేమి యూజ్ చేసుకున్నాం MongoDB Node.jsలో అంటే సింపుల్గా ఒక కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. Mongoose అంటే క్లస్టర్.
ఓకే, సర్వర్ క్లస్టర్ అంటాం అనమాట. మీకు ఆల్రెడీ చూపెట్టిన MongoDBలో ఫస్ట్ ఒక క్లస్టర్ని మనము క్రియేట్ చేసుకోవాలి, ఇన్స్టాలైజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక కనెక్షన్ స్ట్రింగ్ని క్రియేట్ చేసుకోవాలి అనమాట. ఓకే, కనెక్షన్ స్ట్రింగ్ని మళ్ళీ మనము Node.jsలో కనెక్ట్ చేసుకుంటాం యూజింగ్ mongoose డాట్ అనమాట, mongoose డాట్ కనెక్ట్. ఒక నెక్స్ట్ డేటాబేస్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే సింగిల్ MongoDB డేటాబేస్. అవి ఏంటి, క్లయింట్ వన్స్ కనెక్టెడ్. సో ఎందుకనంటే యాక్సెస్ కలెక్షన్స్ కావచ్చు, పర్ఫామ్ డేటాబేస్ ఆపరేషన్స్ కావచ్చు. నెక్స్ట్ కలెక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ MongoDB డాక్యుమెంట్స్ లైక్ టేబుల్ అనమాట. ఓకే, రీడ్ రైట్ ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనం CRUD ఆపరేషన్స్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అనమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ అంటే డాక్యుమెంటేషన్ అంటే JSON ఫార్మాట్లో మన డేటా మొత్తం స్టోర్ అయిపోతుంది. APIs ఉంటాయి కదా, ఆ APIsలో JSON ఫార్మాట్లో స్టోర్ అయిపోతుంది. JSON ఫార్మాట్లో మనం ఇచ్చుకుంటాం. సో దాంట్లో MongoDBలో డేటా మొత్తం స్టోర్ అయిపోతుంది. ఓకే, JSON అంటే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకే, నెక్స్ట్ కర్సర్ ఏ పాయింట్ టు ది రిజల్ట్ సెట్ ఆఫ్ ఏ క్వైరీ. నెక్స్ట్ రీడ్ ప్రిఫరెన్స్ అండ్ రైట్ కన్సర్న్. నెక్స్ట్ టాపిక్ యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ కనెక్షన్స్. ఇక్కడ కామెంట్ పెట్టకండి డైరెక్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూపెట్టిన ఒకటి ఓపెన్ చేసి రైట్ MongoDB చూపెట్టిన సేమ్ ప్రాసెస్ రాసుకోండి. అదే ఫస్ట్ కనెక్షన్ ఒక స్ట్రింగ్ని ఫస్ట్ క్లస్టర్ రీడ్ చేసుకోవాలంటే సర్వర్ని, దాని తర్వాత కనెక్షన్ స్ట్రింగ్ని డెవలప్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటిది ఆ స్ట్రింగ్ని మనము Node.js కనెక్ట్ చేసుకోవాలి. ఎలా కనెక్ట్ చేసుకుంటాము, mongoose డాట్ కనెక్ట్, మిడిల్ వేర్స్ యూజ్ చేసుకుంటాం, పార్సర్స్ యూజ్ చేసుకుంటాం అని చెప్పి రాయండి అంతే. నెక్స్ట్ యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేటింగ్ కలెక్షన్స్. సో ఇప్పుడు మనము పర్ఫార్మింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు అంతా సెట్ చేసుకున్నాం, అంతా ప్రాపర్గా అయిపోతుంది. ఇప్పుడు Node.js కూడా MongoDB కనెక్ట్ అయిపోయింది రైట్. ఇప్పుడు మనం వాటిని ఎలా పర్ఫామ్ చేస్తాం ఆపరేషన్స్ అనేవి చూసుకున్నాం. సో ఫామ్ ఏ కనెక్టెడ్ డేటాబేస్ కనెక్షన్ అనేది మనకు వచ్చింది. కనెక్షన్ అనేది mongoose డాట్ కనెక్ట్ తోటి ఒక స్ట్రింగ్ని మనం కనెక్ట్ చేసుకున్నాం. ఓకే, MongoDB విల్ ఆటోమేటికల్లీ క్రియేట్ ఇట్ వెన్ డాక్యుమెంట్ ఈజ్ ఇన్సర్ట్. సో ఇక్కడ ఎప్పుడైతే మనము ఈ మొత్తం ఇన్సర్ట్ చేసుకున్నాం, ప్రాపర్ సెటప్ చేసుకుంటామో డేటాబేస్ అనేది డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే రైట్, ఇన్ కేస్ నువ్వు అది రిఫ్రెష్ చేస్తే మళ్ళీ కమాండ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ కమాండ్, npm స్టార్ట్. ఇన్ కేస్ సర్వర్ స్టాప్ అయితే npm స్టార్ట్ కమాండ్ ఎంటర్ చేసి ఏమవుతుందంటే ఆ సర్వర్ అనేది, ఆ పోర్ట్ అనేది రన్ అయితే ఏమవుతుంది, ఆ పోర్ట్లో ఆ సర్వర్ రన్ అవుతున్న డేటాబేస్ అనేది కనెక్ట్ అయిపోతుంది. దట్ ఈస్ వై వి గెట్ నోటిఫికేషన్ యాజ్ డేటాబేస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే రైట్. సో కలెక్టింగ్ నేమ్ రూల్స్ అని అంటే లైక్ నేమ్స్ కెనాట్ బి ఎంటీ ఉండకూడదు అండ్ మస్ట్ నాట్ కంటైన్ ద నల్ క్యారెక్టర్. నల్ క్యారెక్టర్ అంటే 0 ఉండొద్దు. షుడ్ అవాయిడ్ స్టార్టింగ్ విత్ ద సిస్టమ్. ఓకే, ఇలా ఉండకూడదు. షుడ్ బి లెస్ దెన్ 120 bytes ఇన్ లెంత్. నెక్స్ట్ పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ అండ్ కలెక్షన్స్ అంటే వన్స్ ఏ కలెక్షన్ ఈజ్ యాక్సెస్డ్ యూ కెన్ మ్యానిపులేట్ ఇట్ త్రూ సెవెరల్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఒక్కసారి మనకు కలెక్షన్ వచ్చిందనంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎలా అంటే రీడింగ్, ఇన్సర్టింగ్, అప్డేటింగ్, డిలీటింగ్ అనమాట, CRUD ఆపరేషన్స్. ఓకే, సో రీడింగ్లో ఫైండ్ వన్ ఆర్ ఫైండ్ మెనీ. ఓకే, నెక్స్ట్ అంటే ఫస్ట్ ఫైండ్ వన్ అంటే ఓన్లీ వన్ డాక్యుమెంట్ వస్తుంది. ఫైండ్ మెనీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇన్సర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే మనం యాడ్ చేసుకోవాలి డాక్యుమెంట్ అని అంటే ఇది. సో దాంట్లో కూడా ఇన్సర్ట్ వన్, ఇన్సర్ట్ మెనీ, సింగిల్ డాక్యుమెంట్ యాడ్ చేసుకోవచ్చు, మెనీ డాక్యుమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేటింగ్ అంటే అప్డేట్ వన్ అండ్ అప్డేట్, ప్రతి దాంట్లో వన్ అండ్ మెనీ ఉంటుంది. అప్డేటింగ్ ద డాక్యుమెంట్స్ అనమాట. ఓకే, ఒక సింగిల్ డాక్యుమెంట్ని మాడిఫై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మల్టిపుల్ డాక్యుమెంట్స్ని మనం మాడిఫై చేసుకోవచ్చు యూజింగ్ సమ్ ఆపరేటర్స్ అనమాట. నెక్స్ట్ రిప్లేసింగ్ డాక్యుమెంట్స్ అంటే ఎంటైర్ రిప్లేసెస్. సో మొత్తం ఒక డాక్యుమెంట్ని రిప్లేస్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇంకొక డాక్యుమెంట్ దాని ప్లేస్లో పెట్టుకోవాలంటే యూజ్ దిస్ అనమాట. డిలీటింగ్ డాక్యుమెంట్స్ అంటే మొత్తం డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద టాపిక్స్ కవర్డ్ ఇన్ ద థర్డ్ యూనిట్ ఆఫ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. చాలా సింపుల్, మొత్తం MongoDB గురించి ఉంటుంది. నేను చూపెట్టిన ప్రాసెస్ రాసుకోండి. ఫస్ట్ MongoDB అంటే ఏంటిది, MongoDB ఎలా సెటప్ చేసుకుంటాం, మన విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, మన మ్యాక్లో అంటే యాపిల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాము, వాట్ సెటప్ ప్రాసెస్ ఏంటిది, దానిలో కనెక్షన్ స్ట్రింగ్ ఏంటిది, క్లస్టర్స్ ఏంటి, సర్వర్స్ ఏంటి, సర్వర్స్ తర్వాత మనం Node.js ఎలా కనెక్ట్ చేసుకుంటాము, కనెక్ట్ చేసుకున్నాక ప్రాసెస్ ఏంటిది, ఏ ఆపరేషన్స్ యూజ్ చేసుకుంటాం అనేది థర్డ్ యూనిట్ అనమాట. ఓకే, మీకు ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఐ హోప్ యూ లైక్ ద కంటెంట్. ప్లీజ్ టు లైక్ ద వీడియో అండ్ మా ఫ్రెండ్స్కి వీలైనంత షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇట్ ఎంకరేజెస్ మీ టు మేక్ మోర్ వీడియోస్. అండ్ నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.